అనుకుంటాం కదా మనకి ఒక సంకల్పం అనుకుంటే బలంగా ఉంటే ఆటోమేటిక్గా దారి దొరుకుతుంది అని. నేను ఇప్పుడు పాపను చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోవాలా ఏంటి నా లైఫ్ ఈ 4 గోడల మధ్యనేనా ఇంక నేనేం చేయలేనా అని చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేది. వచ్చిన తర్వాత ఎలా అనిపించింది స్టార్టింగ్ ఇక్కడ మీకు? వెదర్ ఇట్ ఈస్ లాంగ్వేజ్ ప్రాబ్లం, వెదర్ ప్రాబ్లం, ఇండియన్స్ తక్కువ ఉండడం ఏదో తెలియదు. సంహౌ ఇట్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సియాటల్కి వచ్చిన తర్వాత మీరు వెంటనే జాబ్ జాయిన్ అయ్యారా లేకపోతే ఎన్ని చూస్తే సియాటల్లో ఉన్నాము, ఐ డోంట్ నో యునో అంత నాకు కెరీర్ ఏమీ కనిపించలేదు. అసలు ఎటు వెళ్ళాలా అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మీ లైఫ్లో మీకు ఇప్పటికీ కూడా మర్చిపోలేను ఇలాంటి ఒక ఇన్సిడెంట్ నా లైఫ్లో జరిగినప్పుడు మిమ్మల్ని మీరు ఆ టైంలో ఎలా? ఆ 3 years ఎప్పుడైతే నేను పిల్లల్ని కండము, ఇంట్లో కూర్చొని తినడం, ఈ 2 పనులే చేసినప్పుడే కొంచెం ఐ ఫెల్ట్ వెరీ డిప్రెస్డ్. ఇండియాలో ఇలా ఉండకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఈవెన్ డాక్టర్స్ చెప్పినా కూడా మనం నమ్మం, కొట్టుపడేస్తాం ముందు అసలు. నారాయణ నారాయణ నారాయణ. ఎప్పుడు ఏంటంటే మనకు వచ్చిన అవకాశాలను ఎప్పుడూ రిజెక్ట్ చేయకూడదు. దట్ ఈస్ రైట్. అందరికీ నమస్కారం. నా పేరు వరా ఆకెళ్ళ. వెల్కమ్ టు ఉషా టాక్స్. వరా గారు, ఇది నా షో కదా, నేను కదా మీకు వెల్కమ్ చెప్పాలి. యా మీరు చేద్దరు కానీ బట్ మీరు ఈ ఉషా టాక్స్ అనే పాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ ఐ వాంట్ టు నో యువర్ స్టోరీ. అసలు మీరు ఎందుకు మొదలు పెట్టారు? ఇలా మాలాంటి వాళ్ళని, లోకల్ పీపుల్ని ఏం ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నారు? ద స్టోరీ బిహైండ్ ఉషా టాక్స్ ఏంటో చెప్పండి. సింపుల్గా చెప్తాను, ఎందుకంటే నేను అందరినీ రీచ్ అయిన తర్వాత ఒక 100 episodes తర్వాత నా స్టోరీ చేద్దాం అనుకున్నా. బట్ గుడ్ దట్ మీరు నన్ను క్వశ్చన్ అడిగినందుకు చెప్పండి. యా, ఐ విల్ గివ్ యూ అ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ఉషా టాక్స్. నేను బ్యాక్ ఇన్ ఇండియా జర్నలిస్ట్ చెప్పాను కదా నేను కొన్ని వీడియో క్లిప్స్లోని. ఇక్కడికి వచ్చిన తర్వాత 10 years ఆఫ్ నా లైఫ్ ఏంటంటే కంప్లీట్గా ఫ్యామిలీకి డెడికేట్ అయిపోయాను నేను. పిల్లలు, ఇల్లు, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం మూవీస్. ప్రపంచం చుట్టూ ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు. లైక్ అలా ఉండిపోయాను అనమాట. సో తర్వాత 10 years తర్వాత రియలైజ్ అయ్యాను, మా పిల్లలు పెద్ద అవుతున్నారు. అమ్మ అంటే ఏంటి, హౌస్ వైఫ్, ఇంట్లో ఉంటుంది, అమ్మకి ఏం తెలీదు, ఇలా ఉండిపోకూడదు, నేను కూడా ఏదైనా చేయాలి. యూనో ఇక్కడ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, మా ఫ్రెండ్స్ ఆల్వేస్ లైక్ యూనో చాలా హెక్టిక్గా ఉంటుంది వర్క్ కల్చర్ ఇక్కడ అని చెప్పినప్పుడు, సరే నేను కూడా లైక్ ఐ వాంట్ టు వర్క్. అసలు నేను ఏం చేయాలో తెలీదు. సో జర్నలిస్ట్లో ఇక్కడ జర్నలిజంకి సంబంధించి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో కూడా తెలియదు. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఫస్ట్ జాబ్స్, నేను ఎందులో ఫిట్ అవుతాను. అలా 1-2 jobs చేసిన తర్వాత కొన్ని వాలంటీర్స్కి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి నేను యాజ్ అ వాలంటీర్గా వర్క్ చేసిన తర్వాత పీపుల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను లాస్ట్ 2 years నుంచి. ఎవరికి కూడా తెలియదు నేను ఒక జర్నలిస్ట్ అని. తర్వాత నాకు అనిపించింది ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. ఇప్పుడు నేను సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేశాను ఇండియాలో, లైక్ జీ తెలుగు, ఈటీవీ, మా టీవీ, జెమినీ, వీజా టీవీ, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, వీళ్ళందరి త్రూ నేను చాలా మంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేశాను. కామన్ మ్యాన్ స్టోరీస్ కదా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ ఇన్స్పైర్ అవుతున్నాం రియల్ స్టోరీస్ని చూసి. అని మన చుట్టూనే ఎన్నో కథలు అల్లుకొని ఉన్నాయి కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఎంతో మంచిగా ఇన్స్పైర్ చేసే విధంగా ఎంతో మంచి మంచి ప్యూర్ స్టోరీస్ ఉన్నాయి కదా.
ఇలాంటివి ఎందుకు బయటికి తీసుకురాకూడదు? నాట్ ఓన్లీ ఆర్ ఇండియన్స్, ఎస్పెషల్లీ యూఎస్ వర్క్ కల్చర్‌లో మనం చాలా మందిని మీట్ అవుతూ ఉంటాం కదా! సో, వాళ్ళని కూడా వాళ్ళ రూట్స్ కూడా మనం వింటూ ఉంటే వైల్ వర్కింగ్ విత్ దెమ్ వాళ్ళు చెప్తూ ఉంటే, అసలు ఇంత మంచి ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ గానీ, వై డోంట్ వి షేర్ విత్ అదర్స్? సో, నాకిష్టమైన పని, నాకు కష్టం అనుకోకుండా నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ లైఫ్‌లో, వర్క్ లైఫ్‌లో ఐ వాంట్ టు బ్రింగ్ స్టోరీస్ ఫ్రమ్ లైక్ యూ, మీలాగా లేకపోతే ఇంకా వేరే స్టోరీస్ కూడా తీసుకురావాలని స్టార్ట్ చేశాను. దేవుడు అనుకుంటాం గదా! మనకొక సంకల్పం అనుకుంటే, బలంగా ఉంటే ఆటోమేటిక్‌గా దారి దొరుకుతుంది అని. తెలీదు ఏమవుతుందో, ఎలా వెళ్తుందో అని. బట్ స్టార్ట్ చేశాను. అందరూ లైక్ చేస్తున్నారు. అండ్ థాంక్ యూ సో మచ్. మీరు నా పాడ్‌కాస్ట్‌ని యాక్సెప్ట్ చేసి, నాతో ఈరోజు షో చేస్తున్నారు. ఐయామ్ సో హ్యాపీ ఫర్ థట్. అండ్ వరా అఖిల గారు నన్ను మంచి క్వెషన్ అడిగారు. సో, వరా అఖిల గారి గురించి మీకొక విషయం చెప్పాలి నేను. తెలుగు అమ్మాయి. దేశాలు, ఖండాలు, ప్రపంచం చుట్టూ తిరుగుతూ చాలామంది ఒక్కొక్క ప్లేస్‌లో సెటిల్ అవుతున్నారు. ఒక తెలుగు అమ్మాయిగా ఇంత దూరం వచ్చి కూడా అంటే కొన్ని కొన్ని లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయంటే మనం చూస్తే ఒక జాబు, ఫ్యామిలీ. మనం ఇండియాలో చూస్తే టీచర్స్ లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. ఒక వుమెన్ కొంచెం సెటిల్డ్‌గా ఉండే జాబ్స్ అంటే హెల్త్ కేర్ జాబ్స్. కానీ వరా అఖిల గారు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక రియల్టర్‌గా ఎంతో మందిని వాళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో దాని అంతు చూడాలి అని జెప్పేసి ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. హోమ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ విషయంలో ఇక్కడ సియాటల్‌లో. సో, వారిని కూడా వారి ప్రోగ్రామ్స్ కూడా నేను వినడం జరిగింది. చాలా క్వెషన్స్‌కి మంచి మంచి ఆన్సర్స్ అంటే కామన్ పీపుల్‌కి అర్థమయ్యే విధంగా ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి మంచి మంచి క్వెషన్స్, మంచి మంచి ఆన్సర్స్ నేను విని చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. సో, నేను అలా రీచ్ అవ్వడం జరిగింది. ప్రొఫెషనల్ జర్నీతో పాటు వరా అఖిల గారి పర్సనల్ జర్నీ కూడా నా ఈ ఉషా పాడ్‌కాస్ట్ 'ఉషా టాక్స్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో' మీ అందరికీ వినిపించాలనుకుంటున్నాను. సో, మరి లేట్ చేయకుండా వరా అఖిల గారికి వెల్కమ్ చెప్పేసి మన ఈ కార్యక్రమాన్ని మొదలుపెడదాం. నమస్కారం వరా గారు. నమస్తే అండి. ఆడియన్స్ అందరికీ కూడా నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. చాలా విషయాలు నాకు చెప్పాలని చాలా ఉత్సాహంగా ఉంది. అండ్ మీ గురించి తెలుసుకున్నాను. అది ఇంకా చాలా బాగుంది. ద స్టోరీ బిహైండ్ ఉషా టాక్స్. గుడ్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ సో మచ్. వరా అఖిల గారు, అసలు మీరు మీ గురించి ఒక డీప్ ఇంట్రడక్షన్ మా ఆడియన్స్ కోసం. నా పేరు వరా అఖిల. మేము యూఎస్కి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. 2010లో వచ్చాము. అండ్ ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ ఎ డే జాబ్. ఆబ్వియస్లీ మనం వచ్చిన తర్వాత ఒక చంటి పిల్లని తీసుకొచ్చాను. 3 నెలలు మా పాప. చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే నాకు చాలా ఎనర్జీ ఉండేది. లైక్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మీకున్న ఎనర్జీయే నాకు కూడా చాలా ఎనర్జీ. పాప 3 నెలలు వేసుకుని వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఈ పాపను చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోవాలా? ఏంటి నా లైఫ్ ఈ 4 గోడల మధ్యనేనా? ఇంక నేనేం చేయలేనా అని చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేది. టెల్ మీ ఎ డే మార్నింగ్ లేచి నేనేం చెయ్యలేను అని అనుకుంటే అది నాకు ఆ రోజు నరకం. సో లాట్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఎనర్జీని ఎలా వాడాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. కొత్తగా దేశానికి వచ్చాము. సో అండ్ దెన్ ఒక 6 నెలలు ఐ థింక్ చాలా గట్టిగా ప్రయత్నం చేసి జాబ్‌లో చేరాను. అండ్ దెన్ కట్ చేస్తే మధ్యలో చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేశాను. బిజినెస్ ఎక్స్‌పెరిమెంట్స్. అండ్ దెన్ స్టార్టెడ్ స్లోలీ వాలంటీరింగ్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. అసలు ఆ వాలంటీరింగ్ అనే కాన్సెప్ట్ యూఎస్‌కి వచ్చాక తెలుసుకున్నాం యాక్చువల్‌గా. విచ్ ఇస్ వెరీ యూనిక్. మన ఇండియాలో లేదు అసలు. అవును. సో వాలంటీరింగ్ చేయడం, ఆ తర్వాత నెమ్మదిగా ఒక ఇప్పుడు ఈవెంట్స్ అంటే ఇండియాలో పీపుల్ ని హైర్ చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ టు హెల్ప్ అ డే ఆర్ 2 దే విల్ హైర్ ఈవెంట్ మేనేజర్స్ కానీ. బట్ ఇక్కడ ఏంటంటే వాలంటీర్ వర్క్ ఈజ్ లైక్ మోర్ ఇంపార్టెంట్. అందరి చేతులు కలిస్తేనే ఒక బలం అన్నట్టు పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. అబ్సల్యూట్లీ. యాహ్! సో ఆ వాలంటీర్‌గా చేరాను. మల్టిపుల్ ప్లేసెస్‌లో చేశాను. అండ్ దెన్ అక్కడి నుంచి వచ్చే ఒక సంతృప్తి. లైక్ వావ్! ఇది చాలా బాగుంది కదా! ఫీలింగ్ సో హ్యాపీ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ అని అనిపించి అండ్ దెన్ ఇన్ దట్ జర్నీ స్లోగా నేను కూడా ఒక నాన్ ప్రాఫిట్ నేను నమ్మే ఒక కాజ్ తీసుకుని నేను కూడా ఒక నాన్ ప్రాఫిట్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దెన్ పక్కనే యునో మై ప్రొఫెషనల్ కెరియర్‌లో జాబ్ చేస్తున్నాను. అలా స్లోగా అండ్ దెన్ ఐ Nice. టర్న్డ్ ఇంటూ మై
బిజినెస్ ఏరియాస్ ని ట్యాప్ చేసి Nice. సో అండ్ దెన్ హియర్ ఐ యామ్ సో లాస్ట్ 15 years లో నైస్ టు నో. సో మీ ఇంట్రడక్షన్ చెప్పారు, లైక్ ఇప్పుడు మీరు అసలు మీ గురించి తెలుసుకోవాలండి. మీ చైల్డ్హుడ్, మీరు అసలు ఎక్కడ పుట్టారు? మన తెలుగు అమ్మాయి మీరు, రైట్? సో మీరు ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ గురించి, మీ చైల్డ్హుడ్ గురించి, చిన్నప్పుడు మీకున్న ఒక నైస్ మెమరీస్ కాలేజ్ టైంలో, ఇవన్నీ మా ఆడియన్స్. మేము ఒరిజినల్ గా పుట్టింది అయితే కాకినాడ అండి. ఆ తర్వాత హైదరాబాద్ కి మూవ్ అయిపోయాము. కాలేజ్ మెమరీస్ చాలా ఉంటాయి హియర్ అండ్ దేర్, బట్ లైక్ ఈవెన్ కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా నేను కొంచెం ఇలాగే లైక్ ఐ యూస్ టు ఏదైనా ఇనిషియేట్ కొత్తగా చెయ్యాలి, లీడర్షిప్ గ్రూప్స్ ఫామ్ చేయడం, పేజెంట్స్ రన్ చేయడం, లేకపోతే సింగింగ్ షోస్ కండక్ట్ చేయడం కాలేజ్ లో కూడా. సో మీరు అంటే చైల్డ్హుడ్ చెప్పండి ఫస్ట్. మీ స్కూలింగ్ ఎక్కడ, కాకినాడలోనా హైదరాబాద్లోనా? 3rd grade వరకు కాకినాడ, ఆ తర్వాత చెన్నై, ఆ తర్వాత హైదరాబాద్. అమ్మ నాన్న? మా నాన్నగారు హీస్ ఇంటూ మూవీస్, మూవీ రైటర్ అండ్ డైరెక్టర్. నైస్. సో నాన్నగారి పేరు? ఆకెళ్ళ గారు. ఆకెళ్ళ గారు. ఆకెళ్ళ గారు. మీ అంటే డాడీ ఇంటి పేరే మీరు ఆ మూవీ పేరుతోనే, అయితే లాస్ట్ నేమ్ తోనే మూవీస్ అన్ని మీకు అదే టైటిల్. నాన్నగారి పేరు ఆకెళ్ళ సూర్యనారాయణ. ఆకెళ్ళ సూర్యనారాయణ గారు. నమస్కారం. సో అదే పేరు మీద ఉంటాయి మీకు టైటిల్స్ అన్ని. సో యా ఆబ్వియస్లీ చెన్నైలో ఉండేది అప్పుడు, మూవీ ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండేది. గుర్తున్నాయా నాన్నగారు రాసిన మూవీస్? గుర్తున్నాయా? ఆఫ్ కోర్స్. శృతిలయలు, స్వాతి ముత్యం, మగమహారాజు. ఈ శృతిలయలు, స్వాతి ముత్యం అంటే ఇప్పుడు తుప్పు వదిలిపోవాలంటారు కదా చెవుల్లో ఉన్న, అలాంటి మ్యూజిక్ ఆ మూవీస్ బాగా గుర్తుండిపోయినాయి. మంచి స్టోరీస్ అవి. స్వాతి ముత్యం వాజ్ ఫస్ట్ మూవీ. సడన్ గా ఏంటి బ్యాక్గ్రౌండ్ మారిపోయింది అనుకుంటున్నారా? మరి రియల్టర్ జర్నీ కవర్ చేయాలంటే మరి వారి జర్నీని ఇక్కడ సియాటల్లో ఓపెన్ హౌసెస్ లో కవర్ చేస్తే బాగుంటుందన్న ఐడియాతో సో ఇక్కడ నుంచి లీడ్ తీసుకోవడం జరిగింది. మరి వర ఆకెళ్ళ గారి జర్నీతో పాటు సియాటల్లో హోమ్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళకి కానీ చెయ్యాలనుకునే వాళ్ళకి కానీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో కవర్ చేద్దాం వారి లైఫ్ జర్నీతో పాటు. సో లెట్స్ వెల్కమ్ అవర్ వర ఆకెళ్ళ గారు వన్ మోర్ టైమ్. ఉషా టాక్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. హాయ్ వర గారు. నమస్తే ఉషా గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీరు యూనో నా థాట్స్ని మీరు కూడా ఎంకరేజ్ చేస్తూ ఇలా మనం ఇంకొకసారి ఇలా షో చేద్దాం బయట అనగానే యూ యాక్సెప్ట్ ఇట్. అండ్ నాకు కూడా డిఫరెంట్ లొకేషన్స్ తీసుకెళ్ళాలని ఉంది మా ఆడియన్స్ ని కూడా. సో మనం మీ లైఫ్ జర్నీ మన ఫస్ట్ యూనో ఎపిసోడ్ లైక్ బయటలో కవర్ చేస్తాం కొంచెం. సో ఇప్పుడు చెప్పండి, మీరు మీ పేరెంట్స్ గురించి చెప్పారు. మీరు హైదరాబాద్లో మీ స్టడీస్ కంప్లీట్ చేసేసిన తర్వాత అసలు మీరు హైదరాబాద్లో ఎక్కడ చదువుకున్నారు, అసలు హైదరాబాద్లో ఎలా ఉండేది మీ జర్నీ ఒకసారి? మాది టిపికల్ క్లోజ్ నిట్ ఫ్యామిలీ అండి. సో అంత ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ అలా ఏమి ఉండేది కాదు. మా ఇంట్లోనే అందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో కొంచెం అంత బయట కలిసేవాళ్ళం కాదు, ఓన్లీ విత్ ఇన్ ఫ్యామిలీ. సో కజిన్స్ ఫ్యామిలీ అలానే ఉండేది. అండ్ దెన్ ఐ డిడ్ మై పీజీ ఇన్ గీతాంజలి డిగ్రీ పీజీ కాలేజ్ ఎంసీఏ. సో అక్కడ ఎంసీఏ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ ఆఫ్ ద పీజీలో ఐ గాట్ మ్యారీడ్ 2005లో. ఆ తర్వాత consecutive, you know what happens right after marriage. Yes. So I was conceived. జంప్ అక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతారు అనమాట. ఇంతకు ముందు పెళ్ళిళ్ళు ఒక పక్క ఊరు లేకపోతే ఒక వేరే రాష్ట్రము ఇలా ఉండేది, కానీ లేదు, దేశాలు సముద్రాలు దాటి ఇక్కడి నుంచి జంప్ చేస్తే అమ్మాయిలు అక్కడ ఆ చివరికి ఎక్కడో గ్లోబ్ లో వెళ్ళి పడుతున్నారు అనమాట పెళ్ళి అయిన తర్వాత. కానీ దూరం పెరిగిపోయింది అని చెప్పడం కన్నా దే ఆర్ ట్రైంగ్ టు ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్. అండ్ ఎవరైతే ప్యాషనేట్ గా ఉన్నారో మీలాగా చాలా మంది అమ్మాయిలు జాబ్స్ లో కానీ కెరియర్స్ లో కానీ దూసుకు వెళ్ళిపోతున్నారు. సో గ్లాడ్ టు హియర్ దట్. సో పెళ్ళి అయిన తర్వాత మీరు యుఎస్ కి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది స్టార్టింగ్ ఇక్కడ మీకు? యుఎస్ కి వచ్చేదానికన్నా ముందు యూరోప్ లో ఉన్నాం. యూరోప్ లో. సో ఐర్లాండ్, స్వీడన్. సో అక్కడ ఒక 2.5 years ఉన్నాము. అస్సలు ఉండలేకపోయాను. వెదర్ ఇట్ ఈస్ లాంగ్వేజ్ ప్రాబ్లం, వెదర్ ప్రాబ్లం, ఇండియన్స్ తక్కువ ఉండడం ఏదో తెలియదు. సమ్హౌ ఇట్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా అక్కడి నుంచి ఐ థింక్ యూరోప్ నుంచి మా హస్బెండ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు కంపెనీకి. సో అలా యుఎస్ రావడం జరిగింది. సో రావడం సియాటల్కి వచ్చారు. డైరెక్ట్ సియాటల్ అంతే.
ఇక్కడే 14 years నుంచి. ఎలా ఉంది సియాటల్ రొమాంటిక్ వెదర్ అంతా బాగా నచ్చిందా అప్పుడు మీకు? చిన్నప్పుడు అసలు యాక్చువల్గా మ్యాప్ లో సియాటల్ అనే ఒక ఊరు ఉందని తెలియదు నాకు. అలా అలాంటి మ్యాప్ లో తెలియని ప్రదేశానికి వచ్చి పడ్డాం. వచ్చిన వెంటనే ఇక్కడ ఈ వర్షం అనేది ఒక పాపులర్ కదా, ఇక్కడ ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది అని అంటుంటారు. ఈ మధ్య అందరూ రీల్స్ కూడా చేస్తున్నారు కదా, మనం కూడా సియాటల్ గురించి వర్షంలో రీల్స్ చేయాలి ఇంకా నెక్స్ట్. ఇన్ఫాక్ట్ నాకు ఎంత చిన్నప్పుడు వర్షం అంటే ఎంత ఇష్టం ఉండేదంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇల్లు వచ్చేసినా కూడా మళ్ళీ వెనక్కి స్కూల్ వరకు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేదాన్ని. వర్షం ఇష్టం ఉండేది. వర్షం మీకు అంత వర్షం ఇష్టం కాబట్టి దేవుడు మిమ్మల్ని ఇలాంటి ఒక వెట్ ల్యాండ్ లో అదే అనిపిస్తుంది. సో ఇంకా ఇష్టం కదా వెళ్ళు, మొత్తం తడి వర్షంలో పంపించింది. బట్ చాలా బాగుంటుందండి, ట్రస్ట్ మీ. ఈ గ్రీనరీ కానీ, ట్రీస్ కానీ, బ్యూటిఫుల్ వెదర్ కానీ. చాలా మంది చెప్తారు ఎప్పుడు వర్షం పడుతుందని, కానీ అలా కాదు. సమ్మర్ లో ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్. వెదర్ ఇట్ ఇస్ మౌంటైన్స్, అసలు మీరు ఏం చూసుకున్నా పక్కనే మనకి ట్రెక్కింగ్స్, ట్రైన్స్, యునో. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ స్టేట్. సియాటల్ మీద నో కంప్లైంట్స్. కొంతవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత వీ ఫీల్ లైక్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ వెదర్, సో మెనీ అదర్ థింగ్స్ వీ ఫీల్ లైక్ ఓకే మేబీ చేంజ్ అనిపిస్తుందేమో. But yeah, we are happy. We were happy past 15 years. Nice. So maybe who knows next ఎక్కడ మూవ్ అవుతాం. సో మీరు సియాటల్ కి వచ్చిన తర్వాత మీరు వెంటనే జాబ్ జాయిన్ అయ్యారా, లేకపోతే ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ బ్రేక్ తీసుకున్నారు? నేను స్టార్ట్ యువర్ కెరియర్ 2010 లో ఇక్కడికి వచ్చాను. వస్తూనే ఐ థింక్ మా పాప 3 months తో వచ్చాను. సో ఐ వాస్ లైక్ రియలీ ఎంతూజియాస్టిక్ పర్సన్, ఫుల్లీ ఎనర్జెటిక్ పర్సన్. ఏంటి ఇలా 4 గోడల మధ్య పాపను పెంచుకుంటూ, అఫ్కోర్స్ ఐ హ్యాడ్ ఏ ఓల్డర్ వన్ ఆల్సో. ఇంతే నా లైఫ్ ఏంటి అనేది నాకు చాలా. అంటే మీ ఇద్దరు కిడ్స్ ఇండియాలో పుట్టారు? సో అంటే ఒక్కళ్ళు ఇండియాలోనే పుట్టారు, రెండో వాళ్ళకి మాకు ఛాన్స్ ఉంది యూరోప్ లో. అదే మీరు యూరోప్ ట్రావెల్ చేశారు. బట్ వి డిడ్ంట్ ఆప్ట్ ఫర్ ఇట్. అంటే ఇండియా ఆల్వేస్ గుడ్ వెదర్ అండ్ మన పేరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఐ వెంట్ ఆల్ ద వే టు ఇండియా, గాట్ ఇట్ డన్, అండ్ దెన్ అక్కడి నుంచి వచ్చాను. నైస్. బట్ దెన్ ఐ కుడెంట్ టేక్ ఇట్. ఏంటిది ఇంతేనా 4 గోడల మధ్య మర్చిపోవాలా, అసలు కెరీరా గ్యాప్ వచ్చింది. అప్పటికి యూనో యూరోప్ వెళ్ళడము ఏమీ చేయలేదు. 2-3 years పిల్లలు పుట్టడము. సో ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది ఏమీ తెలియదు. ఐ వాజ్ ఇన్ క్రాస్ రోడ్స్. అంటే అప్పుడు ఎస్ఏపి నేను చేసింది జస్ట్ ఒక 6 months ఏమో ఇంటర్న్షిప్ చేశాను, జస్ట్ ఎస్ఏపిలో చేశాను. ఇప్పుడు చూస్తే సియాటల్లో ఉన్నాము. ఐ డోంట్ నో యునో, అంత నాకు కెరీర్ ఏమీ కనిపించలేదు. అసలు ఎటు వెళ్ళాలా అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మీరే కాదు, చాలా మంది ఇండియాలో వర్క్ చేసి పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీసా ఇష్యూస్ తో ఇబ్బంది పడి, లేదంటే ఫ్యామిలీ కిడ్స్ ని టేక్ కేర్ చేయాలని చాలా మంది బ్రేక్ తీసుకుంటారు ఉమెన్. సో వాళ్ళు కూడా బ్రేక్ తీసుకోరు, బ్రేక్ వస్తుంది. బ్రేక్ వస్తుంది. సో ఆ తర్వాత ఏం చేయాలి, ఎంతమంది సక్సెస్ఫుల్ గా కిక్ స్టార్ట్ చేసుకుంటారు అన్నది కూడా ఇట్ రియల్లీ మ్యాటర్స్ కదా. సో నేను ఐ వాస్ ఎస్పెషల్లీ పర్సనల్లీ నేను ఎలా అంటే, నాకు తెల్లారు లేసి నాకు ఫుల్ పని ఉండాలి చేతిలో, అదర్వైజ్ ఐ క్యాంట్. తెల్లారు లేచి ఈ రోజు నా క్యాలెండర్ లో ఏమీ లేదు అని చూస్తే దట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ డెత్ టు మీ. ఐ క్యాంట్, అసలు నాకు అంత ఎనర్జీ అనమాట. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. సో అలా చూసాను, ఒక 2 నెలలు చూసాను. ఇంకా ఐ వాస్ లైక్ ఆల్మోస్ట్ ఏదో ఒకటి చేయాలని కోర్స్ నా అంతటి నేనే కొత్తగా క్యూఏ కోర్స్ ఏదో ఉంది, ఇంకా సరే కొత్తగా అదేదో చేసేసి తొందరగా జాబ్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఇంక ఇలా ఆల్ దోస్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ట్రయల్స్ అన్ని చేయడానికి లక్కీగా ఏదో ఒక కాంట్రాక్టింగ్ పొజిషన్ దొరికింది మైక్రోసాఫ్ట్ లో. అది దట్స్ లైక్ మై గేమ్ చేంజర్. సో ఇంకా అక్కడి నుంచి పట్టుకొని అప్పటికి అసలు యాక్చువల్ గా చెప్పాలంటే మాకు ఏమీ తెలియకుండా అమెరికాకి వచ్చేస్తాం. ఇప్పుడు పిల్లలు అలా కాదు, వీ హావ్ నెట్ఫ్లిక్స్ షోస్, మోర్ సోషల్ మీడియా, చాలా తెలిసి వస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర. మనకు అలా కాదు, ఎగ్జాక్ట్లీ మనకేంటి ఏమీ తెలియదు, వచ్చి మనమే అన్నీ తెలుసుకోవాలి. ప్రతి ఛానల్ ట్యాప్ చేసుకుని ఓహో ఇది ఇలా ఉంటుందా, ఇది ఇలా ఉంటుందా, దీన్ని ఇలా అంటారా, ఏమీ తెలియదు. సో వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ ఎక్స్పోజర్ వస్తుంది, రకరకాల పీపుల్ ని కలుస్తాం, చాలా పనులు చేస్తాం. సో మెనీ థింగ్స్ ఐ లర్న్ ఆ 1 year లో. వెదర్ ఇట్ ఈస్ వాలంటీరింగ్, గుళ్ళకి వెళ్ళడం, వాలంటీరింగ్, రకరకాల నాన్ ప్రాఫిట్స్, అసలు చారిటీ వర్క్స్ ఎలా ఉంటాయి ఇక్కడ, ఎవ్రీథింగ్ ఐ కేమ్ టు నో ఇన్ దట్ 1 year. బాగుంది, నాట్ జస్ట్ 1 year. అక్కడి నుంచి నేను అంటే 2023 వరకు జాబ్ చేశాను. 2010 నుంచి 23 వరకు జాబ్ చేశాను. సో మొన్ననే లాస్ట్ ఒక 1.5 year క్రితం ఐ క్విట్ మై జాబ్ అండ్ ఐ వాజ్ fully into real estate.
సో చాలా మంది ఉమెన్ మనం చూస్తే కొంతమంది మాకు పీస్ఫుల్ లైఫ్ చాలు, మాకు ఒక జాబ్, లేదంటే మేము హోమ్ మేకర్స్ కానీ ఉండాలనుకుంటున్నాం. వాళ్ళు ఎంత చదువుకున్నా కానీ ఇట్స్ ఆల్ దేర్ పర్సనల్ థింగ్. అంటే ఎవరికి ఎలా ఉండాలి అనేది వి కెనాట్ జడ్జ్. ఇప్పుడు కొంతమంది నువ్వు ఇంత చదువు ఇంట్లో ఎందుకు ఉంటున్నావు అంటే ఇట్స్ దేర్ లైఫ్, దే ఆర్ చూసింగ్. అండ్ హోమ్ మేకర్గా ఉండడం కూడా ఇట్స్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్ అండ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. బట్ పీపుల్ whoever like you or me ఏదైనా చెయ్యాలి, బయటకు వెళ్ళాలి అని చాలా మంది లైక్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ వాళ్ళకి ఉంటుంది, ఆ ఎంథ్యూజియాజం ఉంటుంది, కొత్త కొత్త నేర్చుకోవాలి అని చెప్పేసి. సో రియలీ బ్లెస్డ్, మనకి ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాము, నేర్చుకున్నాము. మీరు కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. బట్ రియల్టర్గా కన్నా మీరు జాబ్ చేసిన తర్వాత కూడా మీరు ఒక 2-3 బిజినెసెస్ చేశానని చెప్పారు నాకు మనం మాట్లాడుకున్నప్పుడు. సో వాటి గురించి చెప్తారా? సో యా, ఇలా 2010లో జాబ్లో చేరాను. యా బీన్ మీటింగ్ పీపుల్, వాలంటీరింగ్ చేస్తున్నాను. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్. ఈవెన్ కాలేజ్ చేస్తున్నప్పుడు కూడా ఏదో ఉంటాయి కదా, లైక్ అంబిషన్స్, లైక్ ఏదో కంపెనీ పెట్టేయాలి, ఇలా ఏదో ఉండేది అనమాట. ఐ యూస్ టు బి సో అంబిషియస్. చాలా 100 మందిలో నన్ను ట్రస్ట్ చేయండి, 100 మందిలో ఒక 10 ఉమెన్ మాత్రం లైక్ ఇంత యాక్టివ్ గా ఆలోచించగలుగుతారు. సో ప్లీజ్ ఐ వాంట్ టు లిసన్ మోర్ ఫ్రమ్. అలా అంత అంబిషన్స్ ఉండడం వల్ల ఆల్ ఆఫ్ అ సడన్ ఒక పెళ్లి అనే దాంతో మన డ్రీమ్స్ అనండి, కళలు అవనివ్వండి, ప్యాషన్స్ అవన్నీ అప్సైడ్ డౌన్ అయిపోతాయి. పెళ్లి అనేది ఒకటి వచ్చేస్తుంది ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ. మనం ఒకలా అనుకుంటాం మన లైఫ్ ఇది చేయాలి, లేకపోతే కనీసం జాబ్ చేయాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకో. ఇప్పుడు పిల్లలకి అది ఉంది స్వేచ్ఛ. అప్పుడు దాకా ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ కూడా నువ్వు చెయ్యమ్మా, నీ వెనక ఉంటానని చెప్పిన పేరెంట్స్ కూడా పెళ్లి అనగానే చేసి ఆ తర్వాత చేసుకోండి, తర్వాత చేసుకోనికేం కావాలి. ఇప్పుడు పిల్లలు ఇన్ ద సెన్స్ మాకన్నా ఒక డెకేడ్ చిన్న వాళ్ళు ఉంటారు, మరి అంత పెద్ద వాళ్ళం కాదు. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఓకే పెళ్లికి కూడా పర్పస్ ఉండాలి. ఎందుకు చేసుకుంటున్నాము, మనం పెళ్లి చేసిన తర్వాత మన కెరియర్ ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద వాళ్ళకి ఒక క్లారిటీ. చాలా క్లారిటీగా చేసుకుంటున్నారు. ఈవెన్ ఇంటర్వ్యూ చేస్తున్నారంట అమ్మాయిలు ఈ మధ్య. అబ్బాయిలు నీకు H1 గ్రీన్ కార్డ్ ఉందా, H1 ఉందా, నీ ప్యాకేజ్ ఎంత, ఇలా అనమాట. ఇండియాలో ఉన్న అబ్బాయిలు చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి, అలా కూడా అమ్మాయిలు చాలా తక్కువ ఉంటారు. సో ప్లీజ్ ఎక్కడైనా హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. చెప్పండి. సో అయితే ఇంకా అలా ఉండేది చిన్నప్పుడు నాకు, వైల్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ అండ్ ఆల్. సో I was always wanted to do something. సరే 2010, 11, 12 ఇలా జర్నీలో ఐ స్టార్టెడ్ లైక్, అంటే చిన్నగా ఏవో చేస్తూ ఉండడము, నథింగ్ హాస్ బీన్ వర్క్డ్ అవుట్, అలా మల్టిపుల్ చేశాను. వన్ ఆఫ్ ఇట్ ఈస్ రేడియో కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను. ఇట్స్ కాల్డ్ రేడియో గీతం. నాకు రేడియో అంటే చాలా ఇష్టం. అసలు మనం సాంగ్స్ వినాలన్నా తర్వాత లైక్ స్లోగా అన్ని యాడ్ ఆన్ అయినాయి, టీవీస్ కానీ రేడియో ప్రోగ్రామ్స్, రేడియో వినడం, ఆ మాటలు, ఆ తెలుగు ఉచ్చారణ, ఇవన్నీ చాలా బాగుండేది. రేడియో మావయ్య ప్రోగ్రామ్ గుర్తుందా? ఎలా ఉంది రెస్పాన్స్? మీరు రేడియో స్టార్ట్ అంటే సియాటల్ లోనే రేడియో స్టార్ట్ కాదండి, ఇట్స్ ఆన్లైన్ రేడియో. ఎక్కడి నుంచి ఎవరైనా వినొచ్చు, ఆస్ట్రేలియా, ఇట్ ఇస్ గ్లోబల్ గా ఎవరైనా వినొచ్చు. పేరేంటి? రేడియో గీతం. రేడియో గీతం. సో ఐ హ్యాడ్ ఏ పార్ట్నర్ ఆల్సో. ఆయన ఇక్కడే ఉంటారు సియాటిల్ లోని, తన పేరు వంశీ. సో హీ ఎంకరేజ్డ్ మీ, లైక్ అంటే కొంచెం నాకు డొమైన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి హీ ఆల్సో ఎంకరేజ్డ్ అండ్ హీ స్టార్టెడ్. బాగుంది. అంటే ఆర్జేస్ ఉన్నారు ఆల్ ఓవర్ యుఎస్, నాట్ జస్ట్ ఇన్ సియాటిల్. ఐ థింక్ వీ హ్యాడ్ అరౌండ్ 50 ఆర్జేస్ టోటలీ. 50 ఆర్జేస్. సో ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, లైక్ ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు, ఇండియా నుంచి ఉన్నారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారు. సో బాగుంది. దట్ వాస్ అనదర్ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎన్ని ఇయర్స్ అది కంటిన్యూ చేశారు? 3 years. సో చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు. ఓ yes, versatile programs. అంటే చాలా డిఫరెంట్ రేంజ్, అంటే వెదర్ ఇట్ ఈస్ హెల్త్ రిలేటెడ్, వెదర్ ఇట్ ఈస్ లైక్ యు నో. నేను ఇంకొన్ని ఇంటర్వ్యూస్ చేసేదాన్ని. అందుకే మీరు స్టార్టింగ్ 9 క్వశ్చన్స్
నాకు రియల్టర్ గానే తెలిసి ఇంకొక పర్సనాలిటీ కూడా ఉంది ఇక్కడ చూడండి వరంగల్లో. చాలా మంది చేసేవాళ్ళు, కానీ కొన్ని మాత్రం నేను చేసేదాన్ని. అంటే ఎప్పుడైనా టైమింగ్స్ మ్యాచ్ అయిపోయినా ఎవరైనా అలా ఇంట్రడ్యూస్ చేసేదాన్ని. జస్ట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఇంకా మీరు ఒక కంపెనీ లైక్ మెయింటైన్ చేస్తున్నారంటే కొన్ని రోల్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హోటల్ ఓనర్ అయితే ఒక్కొక్కసారి ఆ హోటల్లో కప్పులు కూడా కడగాలి ఓనర్. అసలు చెప్పాలంటే మనం మేనేజర్ పొజిషన్స్ లో ఉంటే ఇండియాలో మనం అసలు ఏ పని చేయం. ఇక్కడ అసలు నేను చేసిన జాబ్స్ లో స్టోర్ మేనేజర్స్ ని చూస్తే వాళ్ళు వాళ్ళ రూపాలే ఉడ్చుకుంటారు. అండ్ స్టోర్ రూమ్ ఉంటుంది కదా, అసలు వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వరనమాట. వెన్ దే హ్యావ్ టైమ్ దే జస్ట్ గో ఆర్గనైజ్ చేస్తారు. అసలు చెత్త కూడా వాళ్ళే తీస్తారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అసలు మనం అనుకుంటాం ఇండియాలోనే అబ్బో మనం చాలా కష్టాలు పడిపోతున్నాం పెద్ద పెద్ద జాబులు చేస్తూ, కానీ నువ్వు ఎంత పెద్ద జాబ్ చేసినా నువ్వు స్క్రాచ్ నుంచి అన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్పెషల్లీ యూఎస్లో లైక్ నువ్వు ఒక బిగ్ కంపెనీ CEO అయినా కూడా ఆ రోజు సిల్వర్ రాకపోతే నువ్వు మొత్తం తీసి బయట నువ్వే పెట్టాల్సి ఉంటుంది. అండ్ దట్ ఈస్ వీఆర్ రెస్పెక్టింగ్ ద వర్క్ టు ద పీపుల్ ఇన్ ఎవ్రీ వే. మీకు బాగా ఎంజాయ్ చేసిన ఇంటర్వ్యూ ఏదైనా గుర్తుందా రేడియో షోలో? ఎవరిని ఇంటర్వ్యూ చేశారు? I enjoyed, definitely I enjoyed. బాగుంది. It was good learning experience, dealing with multiple people, right? అంటే టైమ్ జోన్స్ ఆర్ డిఫరెంట్. సో ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ తో డీల్ చేయడం మొత్తం ఇప్పుడు ఐ నో ఇన్ అండ్ అవుట్ హౌ ఏ రేడియో స్టేషన్ వర్క్స్, అసలు ఏంటి అన్ని తెలుసు కాబట్టి ఇట్స్ నాలెడ్జ్ డెఫినెట్లీ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. సో మళ్ళీ ఒక రేడియో పెట్టాలి లేకపోతే ఒక మీడియా హౌస్ పెట్టాలంటే లైక్ మీలాంటి enthusiasm people స్టార్ట్ చేస్తే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళ ప్రోగ్రామ్స్ చూడాలని. మీరే స్టార్ట్ చేయాలి. ఐ కెన్ బి దట్ అడ్వైజర్ అంతే. ఎందుకంటే మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నెక్స్ట్ జనరేషన్స్ కి, ఇప్పుడున్న వాళ్ళకి కానీ. ఎస్ వి విల్ డూ ఇఫ్ వి హావ్ దట్ ప్లాట్ఫామ్స్ ఇన్ ఫ్యూచర్ వి విల్ డూ. బట్ యా లైక్ అమెరికాలో ఇప్పటి వరకు రేడియో లేదు ఇన్ఫాక్ట్. Yeah. సో ఆన్లైన్ రేడియో ఏవో 2-3 వచ్చాయి, బట్ నోబడీ కుడ్ ఈవెన్ సర్వైవ్. కొంచెం ఆ టైంలో మేము అయితే వి థాట్ ఇట్ వాస్ గుడ్ డెసిషన్. ఒక 2-3 ఏళ్ళు నడిచిన తర్వాత somehow we were not able to scale up. So that was a challenge. ఇంకా సో we're happy అంటే ఇంకా తర్వాత కంటిన్యూ చేయలేదు. సో సాడ్. కంటిన్యూ చేస్తుంటే బాగుండేది కదా ఇప్పుడు అని మాకు అనిపిస్తుంది. బట్ ఎంతైనా ఒక టైం మళ్ళీ వస్తుంది చూద్దాం. రెడీగా ఉన్నారు అసలు జెన్ జీ వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రతిదీ చేయాలి. కంటిన్యూ చేస్తుంటే మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేసేది. డెఫినెట్లీ చేద్దాం. సో రేడియో మీరు స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ఏ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు? ఆ తర్వాత సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ ఒకటి స్టార్ట్ చేశానండి. నైస్. సో అది కూడా ఇట్ వెంట్ వెల్. ఓకే, క్లోజ్ టు 1.5 year ఎంతో చేసాము. బట్ ఛాలెంజ్ అన్నిట్లో ఛాలెంజెస్ ఉంటాయి కదా. రేడియో బిజినెస్ లో ఒక ఛాలెంజ్, సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ లో ఒక ఛాలెంజ్, హోమ్ ని చూసుకోవడం కూడా ఒక ఛాలెంజ్. హోమ్ మేకర్ ఇస్ ఆల్సో ఛాలెంజింగ్ జాబ్. అలా కొన్ని ఛాలెంజెస్ కి అప్ స్కేల్ అవ్వలేకుండా ఐ డ్రాప్ ఇట్ ఆఫ్ అగైన్. సో వెదర్ ఇట్ ఇస్ ఛాలెంజెస్ ఎవరికి వస్తాయి. అది ఎన్ని ఇయర్స్ చేశారు? అంతే, క్లోజ్ టు 2 years అంతే. 2 years. అప్పుడు ఏంటంటే కరెక్ట్ గా ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్తగా అప్పుడే ఈ H1 అందరినీ ఆపేసారు. ఆల్ దట్ కైండ్ ఆఫ్ మిస్ హ్యాపెండ్. సో అప్పుడు మేబీ ద టైమింగ్ వాజ్ నాట్ రైట్. ఓకే. సో బట్ యు ట్రైడ్, యు లెర్న్ సంథింగ్. మీరు అది సక్సెస్ అయినా లేదంటే మధ్యలో ఆగిపోయినా కూడా యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్, రైట్? ఇట్స్ నైస్. సో తర్వాత మీరు రియల్టర్ గా స్టార్ట్ చేశారు మీ కెరియర్. All these years I've been working also on the side. Okay, so I was working and product manager నేను. సో వర్క్ చేస్తూనే అన్ని సైడ్ గిగ్స్ ఇలా ట్రై చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ అండ్ దెన్ ఐ స్టార్టెడ్. సో రియల్టర్ చేసినప్పుడు ఏంటంటే అసలు మనం ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. అసలు మామూలుగా చాలా మందికి ఏంటంటే అసలు అమెరికాలో ఇప్పుడు అందరూ కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. అందరూ ఉన్నప్పుడే హ్యాపీగా బతకాలని మంచిగా ఇల్లు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవుతున్నారు. కానీ అంతకు ముందు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి, మనం ఎప్పుడు ఉంటాం ఇక్కడ ఉండం కదా, ఇండియాకి వెళ్ళిపోతాం కదా, ఈ థాట్ ఆఫ్ మైండ్ లో ఉండేవాళ్ళు. కాస్త లాస్ట్ ఒక 10 years నుంచి వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది. ఈవెన్ ఫస్ట్ హోమ్ బయర్స్ కానీ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునే వాళ్ళు కానీ. అసలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి? మీరు రియల్టర్ అవ్వాలని మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి? ఇక్కడ ఇన్స్పైర్ చేసిందంటే అంటే
అంటే లేకపోతే మీకు నచ్చిందా ఈ ప్రొఫెషన్ నచ్చిందా? లైక్ ఐఎమ్ ఏ పీపుల్ పర్సన్ అండి బేసిక్గా. నాకు ఐ థింక్ దట్స్ ద రివార్డింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ. ఐఎమ్ ఏ పీపుల్ పర్సన్. ఐఎమ్ నాట్ లైక్ ఒక కంప్యూటర్ ముందు ఒక టేబుల్ రూమ్ ఇచ్చేస్తే నేను పని చేసుకుంటాను అన్న టైప్ కాదు నేను. ఐ నీడ్ పీపుల్ ఇంటరాక్షన్. సో ఈ రోల్ ఎస్పెషల్లీ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్. ఫ్రంట్ ఫేస్ లో ఉంటాం కదా, ఎవ్రీ డే యూ నీడ్ టు టాక్ టు అట్లీస్ట్ 25 పీపుల్. రైట్. యూ నీడ్ టు మీట్ పీపుల్, యూ నీడ్ టు సెటప్ అపాయింట్మెంట్స్. సో ఇది కొంచెం ఫ్రంట్ ఫేస్ ఉంటుంది కదా. సో నాకు పీపుల్ ఇంటరాక్షన్ ఇష్టం కాబట్టి ఐ థింక్ ఐ లైక్డ్ ఇట్. దానికోసం నేను మొదలు పెట్టలేదు, జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్. సో అమెరికాలో కొన్ని మనం అమ్మో మనం చేయలేమేమో అని ఉంటుంది. సో అలా ఇది ఒక ప్రొఫెషన్ నాకు ఉన్నది. సో మీరు అంటే రియల్టర్ గా అవ్వడానికి మీరు అంటే ఇక్కడ లైసెన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాయడం జరిగిందా? యూజువల్ ప్రాసెస్, యూజువల్ 90 hour కోర్స్ చేసి ఆ తర్వాత స్టేట్ ఎగ్జాము, లోకల్ ఎగ్జాము, అండ్ దెన్ బయోమెట్రిక్స్, ఆల్ దీస్ ప్రాసెస్ అంతా ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం కొత్తగా వచ్చాం, కొత్తగా వచ్చిన తర్వాత మనతో ఇల్లు ఎవరు కొంటారు. సో ఆల్ దీస్ థింగ్స్. టైప్ అయ్యారా? ఎవరైనా కంపెనీస్ తో వర్క్ చేశారా కొన్నాళ్ళు? యా, నేను ఒక ఎక్స్పీరియన్స్డ్ రియాల్టర్ తో వర్క్ చేశానండి. ఆయన పేరు శ్రీనివాస్ కాసం. సో ఆయన కూడా చాలా నాకు ఐ వుడ్ సే మంచి మెంటర్షిప్ ఇచ్చారు. ఈవెన్ రియల్ ఎస్టేట్ కి రాకముందు కూడా నాకు ఒక మెంటర్ని, ఒక ఆయన దగ్గర నేను రియల్ ఎస్టేట్ చేస్తే, ఐ మీన్ ఎనీ బిజినెస్ చేస్తే ఇలా చెయ్యాలి అని నేను ఫీల్ అయిన ఆయన పేరు సుబ్బారావు గుర్రం. సో హీ వాజ్ మై మోటివేషన్. బిజినెస్ యాక్చువల్లీ ఇలాంటి బిజినెస్ లో అమ్మో మనం చేయగలమా, చాలా ఉంటాయి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ మనకి తెలుసా తెలీదా, ఎథికల్ గా చేయగలమా, అండ్ కాల్స్ కూడా అటెండ్ చేయాలి, అన్ని టైం టు టైం అప్డేట్ ఇవ్వాలి, చాలా ఉంటుంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎథికల్ పార్ట్. ఇది కొంచెం ఏంటంటే మన ఇండియాలో మనకి రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, ఒక రౌడీలు చేస్తారు, ఒక రకమైన లేబులింగ్ ఉంది. కొంచెం అంటే వెళ్ళలేమేమో, చేయలేమేమో, ఆఫీస్ కైండ్ ఆఫ్ జాబ్స్ తప్ప బయట తిరగలేమేమో అన్న. ఇది డీలింగ్ విత్ మల్టిపుల్ పీపుల్, డిఫరెంట్ మైండ్ సెట్స్, చేయగలమా లేదా అనేది ఉండేది. బట్ ఐ థింక్ ఆయన చూసిన తర్వాత హీ ఎంకరేజ్డ్ మీ అలాట్. హీ వాజ్ మై మెంటర్. సో తర్వాత ఐ వర్క్ విత్ మెనీ పీపుల్ అండ్ అందులో ఒకరు శ్రీనివాస్ గారు. ఈశ్వర్య గారు చెప్పండి, ఎలా అంటే ఇప్పుడు హోమ్స్ అనేవి చాలా ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి, మనం చూస్తే చాలా కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది. సో ఇలా హోమ్స్ ప్రైజెస్ పెరిగిపోవడానికి కానీ, లేకపోతే చాలా మందిని నేను చూస్తున్నాను ఇప్పుడు నా ఫ్రెండ్స్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ, వాళ్ళు 2-3 జాబ్స్ చేయడం జరుగుతుంది. ఒక 10 years తర్వాత, ఇప్పుడు మన పేరెంట్సే తీసుకోండి, మన చైల్డ్హుడ్లోని వాళ్ళు ఒక 60 years తర్వాత రిటైర్మెంట్ అయ్యే టైంకి వాళ్ళు వచ్చిన అమౌంట్ ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అయ్యి మనవలు మనవరాలతో సెటిల్ అయ్యారు. వీఆర్ సో బ్లెస్డ్. మనం కొంచెం లైఫ్ని ఫార్వర్డ్గా చూస్తున్నాము, కొంచెం ముందుగా సెటిల్ అవుతున్నాము, పిల్లలకి అన్ని మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతున్నాము. బట్ ఇక్కడ యుఎస్లో ఎలా ఉంది అంటే డిఫరెంట్ పీపుల్ని కూడా మనము చూస్తూ ఉంటాము, కలిసి పెరుగుతుంటాం కమ్యూనిటీలో. సో అందరూ ఎఫోర్డ్ చేయగలుగుతున్నారా ఇల్లు అనేది? ఓన్లీ మన వాళ్ళే? సో ఇట్ డిపెండ్స్ అండి. అందరూ ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు, జాబ్స్ పెట్టి ఉంటుంది. బట్ బేసిక్గా ఏషియన్స్ ఎక్కువ కొంచెం ఫార్వర్డ్ ఉంటారు కదా, జాబ్ లైక్ వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్, అకాడమిక్స్లో చూస్తే కొంచెం ఏషియన్స్ ముందుకు ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం మన వాళ్ళందరూ మంచి జాబ్స్లో ల్యాండ్ అయ్యి అలా ఉంది. బట్ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్. డెమోగ్రాఫిక్స్ ఉంటాయి, మీరు ఏ కమ్యూనిటీ చూసినా డెమోగ్రాఫిక్స్ ఉంటాయి. సో ఇంత పర్సెంటేజ్ ఇంత ఉండాలి, ఈవెన్ స్కూల్స్ కూడా ఆ డెమోగ్రాఫిక్స్ ఫాలో అవుతారు. సో అందరితో కలిసి ratio is very important. So I think they're all doing good. Only కొంతమంది I don't know, I'm confused. నాకు రేస్ రాకుండా చెప్పలేకపోతున్నాను నేను అసలు. సో కన్ఫ్యూజ్డ్. సో ఓకే. సో నేను ఉన్న కమ్యూనిటీలో లైక్ ఇక్కడ యుఎస్ వచ్చిన కొత్తలోనే నేను ఒక అపార్ట్మెంట్స్లో ఉండడం జరిగింది కామన్గా. నాకేంటంటే మీరు అన్నట్టు పీపుల్స్ పర్సన్, కానీ నాకు భాష రాకపోయినా భావం ఇంపార్టెంట్ కదా, వచ్చిరా అన్నట్టు అందరితో కమ్యూనికేట్ అయిపోయేదాన్ని. లైక్ డిఫరెంట్ రష్యన్స్ కానీ, ఏషియన్స్ కానీ, అమెరికన్స్ కానీ, ఇంకా అసలు ఎవరైనా సరే ఐ వాంట్ టు టాక్ టు దెమ్, ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్, మన ఫుడ్ షేర్ చేయడం, ఇలాంటివన్నీ నాకు బాగా నచ్చేవి. కల్చర్స్ని ఎక్స్ప్లోర్ చేయడం, ఇవన్నీ బాగా నచ్చేవి. సో మన పిల్లలు ఇక్కడ అమెరికాలో పెరుగుతున్నారు అండ్ వాళ్ళ స్కూల్లో లైక్ డైవర్సిటీ కానీ, డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, వెరీ ఓపెన్ మైండెడ్గా ఉంటారు. సో మన కమ్యూనిటీలో కూడా లైక్ వీ వాంట్ టు సీ మోర్ పీపుల్ టు బీ హ్యాపీ అండ్ లెర్న్ సో మెనీ కల్చర్స్, సో మెనీ లాంగ్వేజెస్ కూడా.
స్కూల్స్ కూడా మెయింటైన్ చేస్తాయి, ఇంటర్నేషనల్ ఐటమ్ చేస్తారు మీకు స్కూల్స్ లో, ఎలిమెంటరీ స్కూల్స్ లో కదా. సో ఎవరి కల్చర్ వాళ్ళు పెడతారు, శాంపిల్స్ పెడతారు, స్కూల్స్ బాగా ప్రమోట్ చేస్తాయి ఇంటర్నేషనలిజం. ఇంకా స్కూల్స్ ఉంటాయి, ఈవెన్ కమ్యూనిటీస్ లో కూడా. సో కొంతమంది ఇక్కడ మీకు రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్ లో చూడాలంటే ఏంటంటే అన్ని ఇన్కమ్స్ వాళ్ళకి క్యాటర్ చేయడానికి వాళ్ళు యూనో లో ఇన్కమ్ వాళ్ళకి కూడా ఒక గుడ్ కమ్యూనిటీలో అలాట్ చేస్తారు ఇల్లు. సో ఈవెన్ కమ్యూనిటీస్ అమ్మినప్పుడు కూడా వాళ్ళు సో ఈ అంటారు కదా, మన ఎంప్లాయ్మెంట్ లో ఎలా అయితే ఉందో ఈవెన్ రియల్ ఎస్టేట్ లో కూడా అది ఉంది. స్కూల్లో ఫాలో అవుతున్నారు. సో ఎస్పెషల్లీ వెన్ వీఆర్ ఇన్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రేషన్, అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రేషన్. అన్ని చోట్ల దే మేక్ షూర్ దట్ డైవర్సిటీ ఇస్ దేర్. సో మీరు చాలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి లైక్ వర్క్ చేయడం జరిగింది. మీరు కూడా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, ఉమెన్ 8 years ఆఫ్ ఉమెన్ డే అవార్డ్స్ కూడా మీరు మార్చ్లో చేయడం జరుగుతుంది. సో అసలు ఉమెన్ ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గురించి ఒక్కసారి మా ఆడియన్స్ కి చెప్తారా? ఉమెన్ ఐకాన్ నేను 2016లో స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశారు? ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ ద స్టోరీ. వై? సో మా నాన్నగారు ఇండియాలో, మా నాన్నగారు మా పెద్దనాన్నగారు ఆఖిల ఫౌండేషన్ అంటే మా లాస్ట్ నేమ్తో ఒక ఫౌండేషన్ పెట్టి అక్కడ లోకల్గా ఉండే పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్స్ వస్తే వాళ్ళకి యూనో అవుట్ స్టాండింగ్ గా చదివే పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వడం ఇలాంటివి చేసేవారు అనమాట. సో అది కొంచెం ఇంట్లో ఉంది యాజ్ ఎ ఫ్యామిలీ థింగ్ ఆర్ ట్రెడిషన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సో అలా మా పెద్దనాన్న గారు, మా నాన్నగారు, మా బాబాయ్ గారు అందరూ చేయడంతో మాకు ఎందుకు కొంచెం అలవాటు, ఏదో ఒకటి సంథింగ్ మా తోచిన లెవెల్లో అలా చేయడం మొదలు పెడుతుంటే ఇక్కడికి వచ్చి కూడా నేను కొంచెం చారిటీ వర్క్ ఇలానే అఖిల ఫౌండేషన్ కి సపోర్ట్ చేసేదాన్ని. చేయడంతో చాలా మంది స్టోరీ ఫ్యామిలీ నుంచి ఇలా చిన్నప్పటి నుంచి చూసి దెన్ యూ ఫీల్ లైక్ యూ వాంట్ టు స్టార్ట్ దిస్ వన్. అంతే. సో అదొక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్ అన్నట్టు. లైక్ అంటే ఏదో సెల్ఫిష్ గా బతికేయకుండా సంథింగ్ దట్ వీ కెన్ డూ టు హెల్ప్ ద కమ్యూనిటీ. సొంత లాభం కొంత చూసుకొని పొరుగు వారికి తోడు పడబోయి. కరెక్టేనా? మర్చిపోయింది సడన్ గా చెప్పాను, బట్ నేను కరెక్ట్ గానే చెప్పాను. రైట్? సొంత లాభం కొంత చూసుకోవాలి, అలాగే పొరుగు వారికి కూడా సహాయపడాలి. రైట్. అలా కొంచెం చేస్తూ ఇక్కడ నుంచి కూడా చేస్తున్నప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ నువ్వు ఇచ్చేసావు కదా నేను కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తాను అని కాంట్రిబ్యూట్ చేసేవారు. సో అలా ఒక 2-3 years చేసిన తర్వాత నేను ఫ్యామిలీ నేమ్ కి వెళ్ళిపోతుంది కదా, నోబడీ నోస్. అంటే నేను పిక్చర్స్ పంపిస్తున్నాము, ఇది చేస్తున్నాము, బట్ యునో మేబీ జనరిక్ గా చేస్తే కొంచెం విచ్ ఇస్ హెల్ప్ఫుల్, బిగ్గర్ బెనిఫిట్ ఉంటుందేమో అని ఐ థాట్ విల్ స్టార్ట్ సంథింగ్ లైక్. స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి, తెలుగు అసోసియేషన్, తమిళ అసోసియేషన్ ఇట్లా ఉన్నాయి కదా. ఐ డోంట్ వాంట్ టు బి ఎనీథింగ్ ఒక రీజనల్ స్పెసిఫిక్ గా ఉండకుండా అక్రాస్ జస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్ కేటర్ చేయాలన్నట్టుగా, ఆల్ ద ఉమెన్ ఫర్ ద ఉమెన్ అన్నట్టుగా. మా టీం కూడా ఈవెన్ ఉమెనే మొత్తం ఫామ్ అయినప్పుడు. సో టీమ్ మెంబర్స్ కి హాయ్ చెప్తారు. రంజని, హాయ్ రంజని, వందన. హలో. సో ఫార్ ద ఉమెన్ బై ద ఉమెన్ అన్నట్టుగా ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద ఉమెన్. ఈ ఆర్గనైజేషన్ నేమ్ ఉమెన్ ఐకాన్. ఉమెన్ ఐకాన్. ఇప్పుడు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ చేస్తామండి. ఫేస్బుక్ లో పేజ్ ఉందండి, ఎవరైనా తెలియకపోతే ఆ పేజ్ ని ఫాలో అవ్వండి, మీకు అన్ని అప్డేట్స్ కూడా వస్తాయి. అలా ఎవ్రీ ఇయర్ కమ్యూనిటీ ఇలా ఫండ్ రైజ్ చేస్తాం. బేసిక్ గా ఒక కాజ్ తీసుకుని ఒక ఏడాది క్యాన్సర్ విక్టిమ్స్ కి హెల్ప్ చేసాము, ఇంకో ఏడాది సోఫియా వే అని ఒక హోమ్లెస్ షెల్టర్ దానికి హెల్ప్ చేసాము షెల్టర్ బిల్డింగ్ లో. దాని ఇంకొక ఏడాది యాసిడ్ అటాక్ సర్వైవర్స్ కి హెల్ప్ చేసాము, జీవన్ ఫౌండేషన్ అని. సో అలా ఎవ్రీ ఇయర్ ఒక కాజ్ తీసుకుని ఆ కాజ్ కి ఫండ్ రైజ్ చేయడం. వండర్ఫుల్. సో ఈ ఇయర్ ఇట్స్ ఫండ్ రైజర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్. సో ఎవరైతే బ్రెస్ట్ క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఖర్చులు కానీ లేకపోతే వాళ్ళకి థెరపీ ఏదో మన తరపున మనం చేయగలిగేది దేవుడితో సహాయం లాగా, దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ఏదో కొంచెం సహాయం చేస్తాం. అన్ని మనీ మానిటరీ ఇదే ఉండదు కదా, ఒక్కొక్కసారి ఇట్ క్యాన్ బి సర్వీస్ ఆల్సో. సో చాలా మంది డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది అనుకుంటారు కదా. సో అయితే డబ్బులు వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు, డొనేట్ చేయొచ్చు, బట్ అదర్ వేస్ లైక్ ఇలాంటి ఒక మిషన్ తో లీడ్ చేయడం గివ్స్ మీ సో మచ్ హ్యాపీనెస్. సో అలా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి చేస్తున్నాము. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫండ్ రైజర్
ఇక్కడ లోకల్ గా ఇలా ఉమెన్ ఎవరైతే వేరే వేరే రంగాల్లో లైక్ వెదర్ ఇట్ ఈస్ హెల్త్ ఫీల్డ్, వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్, వెదర్ ఇట్ ఈస్ ఫిట్నెస్ ఫీల్డ్, వెదర్ ఇట్ ఈస్ మీడియా ఫీల్డ్, సో అలా ఇలా రకరకాల కేటగిరీస్ లో పెట్టి వాళ్ళని ఒక్కొక్క ఏడాది ప్రోత్సహించడం. ఇది అవార్డ్స్ అనేది చాలా మంది అనుకుంటారు మేము ఎలిజిబుల్ కాదా, మాకు రాదా, లేకపోతే మీరు పెడుతున్నప్పుడు కూడా చాలా మందికి తెలియదు ఇది రీచ్ అవ్వాలి, అందరినీ ఫిల్టర్ చేయాలి అంటే ఇంకా కొంచెం బ్రాడ్గా ఈ సోషల్ మీడియాని యూజ్ చేసి అందరికీ కూడా రీచ్ అవ్వాలి. చాలా మంది మిమ్మల్ని చూసి, చాలా మంది ఉమెన్ని చూసి, ఎవరైతే ఇప్పుడు నామినీస్ ఉన్నారో, ఎవరైతే అవార్డ్స్ తీసుకుంటున్నారో వాళ్ళని కూడా చూసి చాలా మంది రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఐ హ్యావ్ అ వెరీ క్యూరియస్ క్వశ్చన్ అబౌట్ యువర్ పర్సనల్ జర్నీ. మీరు ఇంత బిజీగా ఉంటాను, ఇంత చాలా లైఫ్లో నాకు ఏదో ఒకటి చేయాలి, ఎంథ్యూజియాజం, కొత్తగా ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి అని ఉంటారు కదా. ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందండి, అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? నాకైతే ఫ్యామిలీ లైఫ్ని మేనేజ్ చేయాలంటే మనకి 24/7 సరిపోదు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఫ్యామిలీస్, మన తెలుగు ఫ్యామిలీస్, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఉండాలి, మధ్యాహ్నం లంచ్ ఉండాలి, నైట్ ఈవినింగ్ స్నాక్స్ ఉండాలి, నైట్ డిన్నర్ ఉండాలి, ఇవన్నీ పనులు చేసుకుంటూ బయట ఎలా మేనేజ్ చేయాలంటే చాలా. అమెరికన్ లైఫ్ ఇస్ కొంచెం డిఫరెంట్. బట్ ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ స్టోరీ. ఎలా ఉంటుంది మీ పర్సనల్ ఫ్యామిలీ లైఫ్? మీ హస్బెండ్ గురించి కూడా మాకు తెలుసుకోవాలి. మా హస్బెండ్ పేరు విజయ్. హలో విజయ్ గారు, హాయ్. He works for software company, I mean Cisco అని. సో సాఫ్ట్ ఏంటి విజయ్ గారు? వెరీ సాఫ్ట్, వెరీ సాఫ్ట్. ఓకే, దట్స్ ద బెస్ట్ థింగ్. మా నాన్నగారు ఐ థింక్ అన్ని ఇవ్వలేకుండా దేవుడు ఒకటి ఇస్తారంటారు చూడండి, అలాగా అన్ని ఇవ్వలేను ఒక్కటి ఇస్తాను తీసుకెళ్ళిపోవాలి మా ఆయన ఇచ్చేసారు నిజంగా. హీస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అంతే. సో హీ సపోర్ట్స్ మీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. సో లైఫ్ స్టైల్ అంటారా, ఇక్కడికి వచ్చాక కొంచెం మనం స్ట్రీమ్ లైన్ చేసుకుంటాం కదా, నాట్ లైక్ ఇండియా. హెల్పర్స్ ఉండరు కాబట్టి అన్ని మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకుంటాం కాబట్టి ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ అవుట్. పిల్లలు ఎలా అంటే కోఆపరేట్ చేస్తున్నారా, లేకపోతే ఎంత ఏజ్ వరకు కొంచెం మీరు ఆ టాంట్రమ్స్ భరించారు, ఎప్పుడు వాళ్ళు చూసుకోగలిగారు? నాకు ఫస్ట్ ఒక అబ్బాయి, హీస్ 18 years ఇప్పుడు. అలా కనబడేట్లేదు. సో కొంచెం వాడు ఐ మీన్ హీ సెల్ఫ్ సఫిషియెంట్, వాడితో ఎప్పుడు ప్రాబ్లం ఏం లేదు, పాప కూడా ప్రాబ్లం ఏం లేదు. ఐ థింక్ we all ఉంటారండి, కొంచెం రీకలెక్ట్ చేసుకుంటే చిన్నప్పుడు ఇట్స్ నాట్ ఈజీ కదా, we all evolve అనిపిస్తుంది అంతే. సో వాళ్ళు ఇవాల్వ్ అవుతారు, మనమే ఇవాల్వ్ అవుతాం యాజ్ అ పేరెంట్. బ్యూటిఫుల్ అండి. మనకి కొన్ని పనులు ఎలా ఉంటాయంటే కష్టమైనా కూడా ఇష్టపడి చేయాలని ఒక ప్యాషన్ తో ముందుకెళ్తుంటారు చూడండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అది దానికి మాత్రం. ఉమెన్ లైక్ యూ, ఉమెన్ లైక్ దేర్ ఆల్సో. మా అబ్బాయి కూడా ఇప్పుడు కైండ్ ఆఫ్ he's going through what I was going through 15-20 years. Oh, he's very passionate about startup culture. In software obviously whatever he was doing ante ఇప్పుడు వాడు AI, automation, startup, CSE ఏదో రోజుకు ఒక ఐడియా అంటాడు. నాకన్నా డబుల్ ట్రిపుల్ ఎక్స్పోనెన్షియల్ గా ఉన్నారు వీళ్ళు. సో he is exactly picking how he saw me. సో దట్ ఈస్ గుడ్ టు సీ. పిల్లలు కూడా అంత అంబిషియస్ గా ఉండి ఏదో చెయ్యాలి అన్న తాపత్రయం ఉంటే దట్ ఈస్ సో స్వీట్. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ అంటే ఇప్పుడేమీ నో రిగ్రెట్స్ బట్ హ్యాపీ. వర గారు, సో మీ లైఫ్ జర్నీ చాలా బాగుంది. మీరు వెరీ స్ట్రాంగ్ గా అన్ని కూడా యూ కెన్ డూ ఇట్, నెవర్ గివ్ అప్ అన్నట్టు ప్రతి ఫేజ్ లో కూడా చాలా విషయాలు నేర్చుకుంటూ మళ్ళీ కొత్తగా కొత్త విషయాలు ట్రై చేస్తూ. సో ప్రస్తుతం మీరు రియల్టర్గా ఉంటారు కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్, ఏమంటారు, మన లైఫ్లో ఎప్పుడు కూడా ఒక అలలాగా ఇలా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో మన లైఫ్లో మనకి కూడా ఒక స్టోరీ ఉంటుంది, అది బయటకు చెప్పుకోలేము. ఉమెన్ హార్ట్ ఈజ్ లైక్ సముద్రం అంత లోతు ఉంటుంది అంటారు కదా, ఆడదాని మనసు అంతులేని లోతు అంటారు కదా. సో అలాగా మీ లైఫ్లో మీకు ఇప్పటికీ కూడా మర్చిపోలేను ఇలాంటి ఒక ఇన్సిడెంట్ నా లైఫ్లో జరిగినప్పుడు మిమ్మల్ని మీరు ఆ టైంలో ఎలా నేర్చుకున్నారు, కొత్తగా ఎలా కమ్అట్ అయ్యారు? సో అలాంటి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఏదైనా ఉందా? లైక్ మిమ్మల్ని చూసి అంకుల్ వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలని అడుగుతున్నాను క్వశ్చన్. ఇది కొంచెం ట్రిక్కీ. యాజ్ సచ్ అంత పెద్ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఏం రాలేదు, బట్ అందరికీ వచ్చేది. ఆడవాళ్ళు మనందరికీ కొంచెం
పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు కదా, పోస్ట్ పార్టమ్ అప్పుడు కొంచెం ఐ ఫెల్ట్ లైక్ డిప్రెస్డ్. ఆ 3 years ఎప్పుడైతే నేను పిల్లల్ని కండము, ఇంట్లో కూర్చొని తినడం, ఈ 2 పనులే చేసినప్పుడే కొంచెం ఐ ఫెల్ట్ వెరీ డిప్రెస్డ్. ఇంతే నా లైఫ్, ఏంటి వాట్ నెక్స్ట్? చదువుకున్నాను, MCA చదువుకున్నాను, వెంటనే పెళ్ళి అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్, ఏమీ తెలియలేదు అసలు. సో కొంచెం సెకండ్ చైల్డ్ తర్వాత ఐ వాజ్ లైక్ లిటిల్ బిట్ డిప్రెస్డ్. అంటే మరీ అంత మెడికేషన్ అంత ఏమీ అవ్వలేదు కానీ, బట్ ఐ వాజ్ లైక్ రియలీ డిమోటివేటెడ్. నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఐ వాజ్ సర్చింగ్. ఇందాక చెప్పినట్టుగా దట్ వాజ్ లిటిల్ బిట్ ఛాలెంజింగ్ పీరియడ్. లక్కీగా వెంటనే పోస్ట్ పార్టమ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ చైల్డ్ బోర్న్ తర్వాత ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అసలు ఇలా ఉంటుంది ఒక మెంటల్ హెల్త్ ఒక ఉమెన్ కి, వాళ్ళ హార్మోనల్ చేంజెస్, వాళ్ళ మైండ్ సెట్ కానీ. ఇండియాలో ఇలా ఉండకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఎందుకు ఉంటలేదు, ఇప్పుడు ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? అసలు ఐ థింక్ మనం చిన్నప్పుడు అని చెప్పండి, లేకపోతే 25-30 లోపు అసలు మనకి పదాలే వినలేదు. మనం డిప్రెషన్ ఏంటి, అసలు స్ట్రెస్ ఏంటి, ఇవన్నీ కొత్తగా ఈ జెన్ ఆల్ఫా ఏదైతే వచ్చిందో అక్కడి నుంచి వచ్చాయి అనుకుంటాయి పదాలు. సో మనకి వీ డోంట్ నో సచ్ కాన్సెప్ట్. ఈవెన్ డాక్టర్స్ చెప్పినా కూడా మనం నమ్మం, కొట్టుపడేస్తాం ముందు. అసలు డిప్రెషన్ ఏంటి అసలు? ఇన్ఫాక్ట్ ఈవెన్ కొన్ని ఇక్కడ పాలు కూడా పడవు చాలా మందికి, లాక్టోస్ ఇంటాలరెంట్ అంటాం. అసలు అలాంటివి మనం ఒప్పుకోం. సో అలర్జీ, ఇది అలర్జీ, అదే అలర్జీ, ఏం అలర్జీ పో ఇక్కడ అది స్లోగా వీఆర్ లెర్నింగ్. అమెరికా సిస్టమ్ లో అంటే 8 years కి మన సెల్స్ అన్ని ఒకసారి రీసెట్ అవుతాయంటారు కదా. మనం ఇక్కడ 8 ఏళ్ళు ఉంటే మొత్తం మన సెల్స్ అన్ని యాజ్ పర్ అమెరికా DNA ప్రకారం రీసెట్ అయిపోతాయి, మనం అడాప్ట్ అయిపోతాం. సో అప్పుడు ఇదంతా లేదు. సో కొత్త పదాలు, కొత్త ఇప్పుడు మనకి అర్థం అవుతుంది ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఏంటి అనేది ఇప్పుడు అర్థం అవుతుంది, రైట్? సో బట్ అది కూడా కమ్అట్ అవ్వాలి, ఛాలెంజింగ్ గా తీసుకొని. ఎందుకంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి, అందరూ ఇంట్లో నుంచి కూడా వర్క్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి. అండ్ కంపెనీస్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాయి ఉమెన్ కి, వాళ్ళకి లీవ్స్ శాంక్షన్ చేయడం కానీ, వాళ్ళని టేక్ కేర్ చేయడం కానీ, రెస్పెక్ట్ ఇవ్వడం కానీ. ఫ్యామిలీస్ కూడా చాలా చేంజ్ అయ్యాయి, రైట్? నిజంగా ఎవరైనా ఇప్పటికీ చేంజ్ అవ్వకపోతే, ఒక ఉమెన్ న్యూ బార్న్ తర్వాత తన మైండ్ సెట్ కి తన టైం తనకి ఇవ్వాలి. మనం చాలా ఇంటర్వ్యూస్ చూస్తున్నాము ఇప్పుడు, సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కూడా, వాళ్ళ రెస్ట్ వాళ్ళకి కావాలి, ఫాదర్ కూడా టేక్ కేర్ చేయాలి. ఈ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవడం అనేది తప్పే కాదు. అందరికి ఈక్వల్ ప్రయారిటీస్, ఈక్వల్ గా హ్యాపీగా ఉండాలి లైఫ్ అంటే. సో మనకి ఆ టైంలో కొంచెం అది లేదు కాబట్టి కొంచెం మెంటల్ హెల్త్ అనేది లేదు మనకి, ఓన్లీ ఫిజికల్ హెల్త్ డైమెన్షన్ లేదు. మెంటల్ హెల్త్ డైమెన్షన్, టైం కి ఫుడ్ పెట్టామా, మీరు బాగా పిల్లల్ని చూసుకుంటున్నారా, పడుకున్నారా, లేచారా, హ్యాపీగా రెస్ట్ తీసుకున్నారా, కానీ మనం ఏం చేయాలనుకుంటున్నాం ఏంటి అనేది ఆ టైంలో we need that support also. సో మీరు ఆ టైంలో కొంచెం ఐ వుడ్ సే మరి అంతే కాదు, బట్ ఇంట్లో ఉండడం అంతే. నథింగ్ బట్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్, ఇంట్లో ఉండడం. ఎస్పెషల్లీ నా ఎనర్జీ లెవెల్ కి కొంచెం మ్యాచ్ అయ్యేది కాదు. ఏం చేయలేనా అనిపించేది కొంచెం. అది కూడా హార్మోనల్, ఫిజికల్ గా వచ్చే హార్మోనల్స్ వల్ల కొంచెం అనిపించింది. బట్ ఐ థింక్ వీ నెవర్ ట్రీటెడ్ ఇట్, ఇట్ జస్ట్ వెంట్ ఆఫ్ లైక్. సో నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు లైక్ మీ హాబీస్, మీరు అసలు ఎలా చిల్ అవుతారు ఫ్రెండ్స్ తో కానీ, ఇక్కడ ఫ్యామిలీస్ కానీ, మీరు మీకు నచ్చిన ప్లేసెస్ ఇవన్నీ కూడా చెప్తారా మాకు? నేను ట్రైన్డ్ క్లాసికల్ సింగర్, కర్ణాటక. బ్యూటిఫుల్ సింగర్ మీరు. సో నేను ఇప్పుడు కాదు, లాస్ట్ 2 years వరకు టీచ్ చేశాను US లో. సో చెప్పాను కదా 2010 నుంచి పక్కన జాబ్ చేసుకుంటూ పిల్లలు చిన్నగా అంటే పిల్లల్ని పెంచుతూ నేను సంగీతం కూడా చెప్పేదాన్ని. సో చాలా మందికి తెలుసు నేను సంగీతం చెప్తానండి. కొన్ని వస్తాయి, కొన్ని కల్టివేట్ చేసుకుంటాం కదా. మ్యూజిక్ వాజ్ మై చిన్నప్పటి నుంచి మై పార్ట్ ఆఫ్ మై డే. ఒక ఆల్మోస్ట్ 10+ years నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి. పాడుతూ వంటలు చేస్తూ ఉంటారా? అయ్యో అలా అంటే మీరు మరీ తక్కువ అయిపోతుంది. కాన్సర్ట్స్ ఇచ్చే లెవెల్ అంటే కాన్సర్ట్స్ ఇస్తాము అంటే ఇంకా రెగ్యులర్. ఇప్పుడు సింగర్స్ తో నేను జర్నీ చేసేటప్పుడు లైక్ గీతా మాధురి కానీ, శ్రావణ్ భార్గవి కానీ, మేము షో అయిపోయిన తర్వాత నైట్ వెళ్ళిపోతాం పూర్తి చేసి. ఆ జర్నీలో కూడా వాళ్ళు పాడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్, వాళ్ళు హమ్మింగ్ చేసుకోవడం అదంతా. దే ఆర్ లివింగ్ ఇన్ దేర్ ప్రొఫెషన్, దే వాంట్ టు ఎంజాయ్. బట్ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే బోర్ కొడుతుంది, ఇంట్లో పాడిన బోర్ కొడుతుంది ఇట్లా చెప్తూ ఉంటారు.
సో యా అలా అలా లేదండి, నేను వింటాను ఎక్కువ పాటలు కొత్త వింటారు. కొత్త, అంటే ఒక పర్టికులర్ రాగం, ఒక పాట ఒక కీర్తన ఉంటే దాన్ని వేరే వెర్షన్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు బాలమురళీకృష్ణ గారు కానీ లేకపోతే వేరే వెర్షన్స్ ఎంఎస్ సమ్మద్ ఎలా ఉంటుంది, అలా ఎక్కువ వింటాను నేను ఇంట్లో. సో దట్ యునో ఇట్స్ డివైన్ థింగ్, ఇంట్లో కూడా స్ప్రెడ్ అవుతుంటుంది. కార్లో ఉన్నప్పుడు మా అమ్మాయి కూడా పాడుతుంది. Wow. సో కార్లో వెళ్తున్నప్పుడు మేము పాడుకుంటూ ఉంటాము అలా. సో మీ పాప పేరు చెప్పలేదు. మిత్ర, మా అమ్మాయి పేరు మిత్ర. హాయ్ మిత్ర, యు ఆర్ సో బ్యూటిఫుల్, ఐ నో యు. అబ్బాయి పేరు అభయ్ కార్తికేయ. అబ్బాయి మిమ్మల్ని చూడలేదు, చూస్తాను. సో మీరు ఇంత బాగా పాటలు పాడతానని చెప్పిన తర్వాత మీతో పాడించకుండా సో ప్లీజ్ మా ఆడియన్స్ కోసం ఒక మంచి పాట మీ కలెక్షన్స్ లో ఉంది. అండ్ నాన్నగారు కూడా చెప్పారు కదా, మీరు మూవీస్ లోని రైటర్ గా చేశారు. మీరు అసలు అప్పుడు మూవీస్ లో సాంగ్స్ ఇప్పుడు ఈ కాలంలో కూడా చూస్తున్నాం మనం. ఆ మూవీలో యాక్ట్ చేసినటువంటి హీరో ఎవరైతే ఉన్నారో సిరివెన్నెల, లక్కీ భాస్కర్ లో చూసాము. మొన్న ఇంకొక మూవీ కూడా రీసెంట్ గా వచ్చింది, హీరోలు కూడా పాడుతున్నారు, హీరో హీరోయిన్స్ అంతా. సో యా, వాళ్ళు కూడా ట్రూ నిత్య మేనన్, తన అమ్మాయి కూడా పాడుతుంది. సో యా, ఐ విల్ స్టార్ట్ మై. yes నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. ఇది ఒక చిన్న అన్నమాచార్య కీర్తన పల్లవి. అసలు ఎంత బాగా పాడారు. అవును, నిజం. కాన్సెప్ట్ మేము రాలేదు ఇప్పటి వరకు. మీ కాన్సెప్ట్ కి వస్తాం తర్వాత. మీరు నెక్స్ట్ ఎక్కడ ఇప్పుడు నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకుని మా అమ్మాయి కూర్చోబెడుతున్నాను, మా అమ్మాయితో పాడిస్తున్నాను. వెరీ నైస్ అండి, బ్యూటిఫుల్. సో ఇప్పుడు మీ లైఫ్ జర్నీలో మీరు చూసినటువంటి ఇవన్నీ, ఇప్పుడు యుఎస్ లో మీకు ఏమైనా ఫేవరెట్ ప్లేసెస్ అలా ఉన్నాయా? ఫేవరెట్ ఫుడ్ ఇక్కడ? ఫేవరెట్ ఫుడ్ అంటే నేను జస్ట్ పులిహార దద్దోజనం బ్యాచ్ అండి. పెద్ద ఫేవరెట్ ఫుడ్ అంటే ఇది హోమ్ మేడ్ ఫుడ్ అంతే. ఐ లైక్ హోమ్ మేడ్ ఫుడ్. బ్యూటిఫుల్, నైస్. సో ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే పులిహార దద్దోజనం గారికి. ఎవరైనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా పాట్ లాక్స్ పెట్టినా పిలిచినా వరగారిని భోజనానికి గుడ్. సో మీ జర్నీ నుంచి మీరు మిమ్మల్ని తెలుసుకున్న తర్వాత ఒక ఉమెన్గా మీరు ఇన్ని యూనో చాలా విషయాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి ఇప్పుడు మీరు ముందు తీసుకెళ్తున్నారు. సో మీరు అక్కడ మన ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? లైక్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్కి కానీ మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెసేజా? ఒక ప్రాక్టీస్ ఏంటంటే ఐ థింక్ అందరూ లైక్ వెదర్ ఇట్ ఈస్ విమెన్ ఆర్ మెన్, మెడిటేషన్ ఈజ్ వన్ థింగ్ విచ్ నోబడి నోస్ అబౌట్ మీ. నేను మెడిటేషన్ ప్రాక్టీషనర్. సో ఐ థింక్ మెడిటేషన్ రియలీ హెల్ప్ మీ అ లాట్ టు evolve as a person. So అందరికీ ప్లీజ్ టు కనెక్ట్ టు యువర్ సెల్ఫ్. ఇది ఒకటే చెప్తాను, స్వీట్ అండ్ షార్ట్ మెసేజ్. బ్యూటిఫుల్ అండి. అండ్ ఐ వాంట్ టు మెన్షన్ యూ ఆల్సో, మీరు ఇప్పుడు ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నారు, సియాటల్లో. సో ఇక్కడ కాకుండా ఇంతకుముందు నేను మీ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు మీరు సమావేశ హ్యూమన్ రిసోర్స్ కమిషనర్గా కూడా ఉన్నారు, రైట్? సో అసలు మీరు ఆ పదవి ఎలా చేపట్టడం జరిగింది? అక్కడ సమావేశంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి వర్క్ ఎలా ఉండేది? అసలు హ్యూమన్ రిసోర్స్ కమిషనర్ అంటే ఏం చేస్తూ ఉంటారు? ఇవన్నీ ఒకసారి మన ఆడియన్స్ చెప్తారా? షూర్ అండి. సో ఐ బీన్ లీడింగ్ కదా విమెన్ ఐకాన్. సో ఇది చూసి ఒక సిటీ కౌన్సిల్, ఒక మెంబర్, సిటీ కౌన్సిల్ మెంబర్ సమావేశ్ వాళ్ళు నన్ను అడిగారు, ఐ థింక్ యు ఆర్ డూయింగ్ గ్రేట్, మీ సర్వీసెస్ ఇంకొంచెం యూనో మేక్ ఇట్ బిగ్గర్ ఇంపాక్ట్ అంటే నేను అన్నాను, నాకు అసలు ఇక్కడ పాలిటిక్స్ గురించి అసలు ఏమీ తెలీదు, నేను అసలు ఎలిజిబుల్ అవుతానా, ఫిట్ అవుతానా, ఐ డోంట్ నో అన్నప్పుడు అంటే తను అంది, యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్, ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ 5 year tenure అనమాట అది. ఇఫ్ యూ ఆర్ chosen as హ్యూమన్ సర్వీసెస్ కమిషనర్ 5 years ఉంటుంది అది. ఒక పదవి. ఆ పదవి మీకు 5 years. 5 years. సో 5 years లో నేర్చుకుంటావు, 5 years కూడా పట్టదు, 6 నెలల్లో నీకు గెట్ యూస్ టు ఇట్ అన్నారు. అంటే ఆవిడ కూడా ఉన్నారు సిటీ కౌన్సిల్.
సో అలా ఏదో నాకు వచ్చిన అవకాశం ఎప్పుడు ఏంటంటే మనకు వచ్చిన అవకాశాలను ఎప్పుడు రిజెక్ట్ చేయకూడదు. దట్ ఈస్ మై ఆపర్చునిటీ కేమ్ టు యూ, సో జస్ట్ టేక్ ఇట్. అదేమి యూనో చేయకపోతే తెలుసుకుంటాను, రాకపోతే అన్నట్టుగా అలా తీసుకున్నాను. సో నన్ను అడిగితే కష్టం యాక్చువల్గా. యూ హ్యావ్ టు గో టు ఇంటర్వ్యూ అండ్ టాక్ అబౌట్ నీ గోల్స్ ఏంటి, నువ్వు ఏం చేసావు, ఇవన్నీ చెప్పాలి కొంచెం. యా, ఐ థింక్ ఐ డిడ్ ఇట్. సో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ కొన్ని. ఇప్పుడు మీరు కమిషనర్ గా వర్క్ చేసినప్పుడు అంటే మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అసలు ఏం చేశారు, ఇక్కడ ఉమెన్ కి ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉన్నాయి, సో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్. తప్పకుండా. సో దానికి ఏంటంటే కమిషన్ కి ఒక ఎజెండా అన్నట్టు ఉంటుంది. సో ఎజెండాలో నెంబర్ 1 ఏంటంటే విమెన్ సీనియర్స్ దే హ్యావ్ టు బి రియల్లీ సెక్యూర్. సిటీ ఆఫ్ సమావేష్ లో వి మేక్ ష్యూర్ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి లైక్ వెదర్ ఇట్ ఈస్ అబ్యూజివ్, వెదర్ ఇట్ ఈస్ సెక్యూరిటీ, ఎనీథింగ్, ఎనీ ఇష్యూస్, బేసిక్ గా హ్యూమన్ సర్వీసెస్ కమిషనర్ గ్రూప్ ఉంటుంది. వీఆర్ పీపుల్ ఆఫ్ లైక్ 7 టీమ్. సో వీ మేక్ ష్యూర్ దట్ ఆల్ విమెన్ ఆర్ సేఫ్. సో నెంబర్ 2 ఏంటంటే సో నాన్ ప్రాఫిట్స్ ఉంటాయి కదా, వేరియస్ లోకల్ నాన్ ప్రాఫిట్స్, వెదర్ ఇట్ విమెన్ బేస్డ్ అనే కాదు, ఎనీ నాన్ ప్రాఫిట్స్. సో వాళ్ళు వచ్చి వాళ్ళ నాన్ ప్రాఫిట్ ని ప్రజెంట్ చేయవచ్చు. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ హెల్పింగ్ దీస్ మెనీ పీపుల్, యూనో దిస్ ఈస్ అవర్ గోల్, దిస్ ఈస్ అవర్ మిషన్ అని వచ్చి మాకు ప్రజెంట్ చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తుంది. సో 80K 100K యూనో ఒక ఫండ్ ఉంటుంది. అది పర్టికులర్ నాన్ ప్రాఫిట్ ఈ పీరియడ్ లో ఇప్పుడు విమెన్ ఐకాన్ అవార్డ్స్ లాగే నామినేషన్స్ వస్తాయి. సో వాటిలో వాళ్ళ వర్క్ ని రివ్యూ చేసి ఎవరికి ఆ ఫండ్ ని ఇవ్వాలి అన్నది డిసైడ్ చేయాలి. సో అది వన్ ఆఫ్ ద ఎజెండా. సో ఇలా వీ హ్యావ్ ఎ ఎజెండా టు టేక్ కేర్. సో మంత్లీ మీటింగ్స్ ఉంటాయి అండ్ దెన్ ఆన్ సైట్ విజిట్స్ ఉంటాయి. ఇలా. సో ఎలా అనిపించింది 5 సంవత్సరాల పని? చేయలేదు, 5 years. I was just there for 2 years. 2 years. ఎలా అయిపోయాను కదా దుబాయ్కి. సో ఎలా అనిపించింది ఆ 2 years లో మీరు చేసిన వర్క్? యా, ఫస్ట్ 1 year అయితే గ్రీక్ అండ్ లాటిన్ మీటింగ్స్ లో అసలు టూ ఫార్మల్ గా ఉంటాయి కదా ఇక్కడ మీటింగ్స్ వీళ్ళకి. అసలు రోల్ కాల్ దగ్గర నుంచి ఉంటుంది అనమాట. సో పిన్ డ్రాప్ సైలెన్స్, ఇట్ వాస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నది. చాలా ఉంటాయి ఇక్కడ సిటీ కౌన్సిల్ మీటింగ్స్. సో చాలా కొత్తగా ఉండేది అసలు. లాట్ ఆఫ్ లెర్నింగ్. ప్రతిదీ అసలు ఏం చెప్పారో మళ్ళీ వీడియో రికార్డింగ్స్ అవుతాయి. ఇది దట్ ఈస్ అవైలబుల్ ఫర్ పబ్లిక్. సో ఆ వీడియో రికార్డింగ్స్ నెక్స్ట్ డే మళ్ళీ చూసి అసలు ఏంటిది, దేని గురించి, సమస్య ఏంటి, ఏం చేస్తున్నారు వీళ్ళు అని ఫాలో. ఇట్ వాస్ రియల్లీ లాట్ ఆఫ్ లెర్నింగ్, బట్ ఐ ఎంజాయ్డ్. ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసినా ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది కదా మనం చేస్తున్నది. సో బాగుంది. ఇట్ వాస్ అగైన్ ఎక్స్పీరియన్స్. నైస్ అండి. సో మీరు ఇలాగే చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. మీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎవరైతే పీపుల్ నీడీ ఉన్నారో వాళ్ళందరికీ మీ నుంచి సహాయం అందాలి. మిమ్మల్ని చూసి కూడా చాలా మంది ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మై ఉషా టాక్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్కి వచ్చి మీ లైఫ్ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్? ప్లెజర్ ఈస్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఏది ప్రిపేర్డ్ కాదు. యు ఆర్ జస్ట్ అన్ఫోల్డింగ్ మై జర్నీ, మై స్టోరీ. మీరు ఎక్కడ మా చిన్నప్పుడు నుంచి మొదలెట్టారు, స్లోగా ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పెళ్ళైంది, ఆ తర్వాత ఏంటి. సో ఇట్స్ లైక్ యు ఆర్ మేకింగ్ ఇట్ సో ఈజియర్ ఫర్ మీ. ఐ డోంట్ నీడ్ టు థింక్ ఆఫ్ ఎనీథింగ్. సో అంత కంఫర్టబుల్ గా క్వశ్చన్స్ అడిగారు. సో చాలా బాగుంది. థరోలీ ఎంజాయ్. ఒక్కొక్కసారి మర్చిపోయాను కూడా, ఇంటికి వెళ్ళాక కొన్ని ఆన్సర్స్ గుర్తొస్తాయి ఇందాక మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్. సో ఇట్ వాస్ సో వెరీ గుడ్. ద వే యూ అన్ఫోల్డెడ్ అమేజింగ్. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఆడియన్స్ చూసారు కదా, మరి ఈ వీక్ వరా ఆకిళ్ళ గారి ఎపిసోడ్ అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. చాలా విషయాలు మనం కవర్ చేసాము. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వరా ఆకిళ్ళ గారి వెబ్సైట్ ఉంది, ఇన్స్టాలో ఉంటారు. సో మీరు వారిని రీచ్ అవ్వచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా లైక్ వరా ఆకిళ్ళ గారు మిమ్మల్ని మీతో మాట్లాడి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటికి కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మా ఈ జర్నీని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు అందరికీ కూడా ఇంకా మంచి మంచి స్టోరీస్ అందివ్వాలని నా ఈ చిన్ని ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఉషా సైనింగ్ ఆఫ్.